హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎమర్స్. ఈరోజు మనం ఎఫ్ఎంహెచ్ఎం సబ్జెక్ట్లో హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్కి డెరివేషన్ నేర్చుకుందాము. ఇది బీటెక్లో 10 మార్క్స్కి అడుగుతారు. హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్కి డెరివేషన్ అయినా అడుగుతారు, ప్రాబ్లం అయినా అడుగుతారు, షార్ట్ ఆన్సర్లు అయినా అడుగుతారు. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఇది ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో దీన్ని ఇంకొకలా కూడా అడుగుతారు. ఎక్స్ప్రెషన్ ఫర్ డార్సీ వీస్బ్యాక్ అని కూడా అడుగుతారు. ఓకేనా? డార్సీ వీస్బ్యాక్ ఈక్వేషన్ అంటారు. సో అది ఇది ఒకటే, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫైనల్‌గా హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ హెచ్ఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది ఫైండ్ ఔట్ చేస్తే మనకి 10 మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇది ఎలా సాల్వ్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పైప్ ఫ్లోకి అప్లై అవుతదన్నమాట. పైప్ ఫ్లో అంటే నార్మల్ పైప్స్ ఉంటాయి కదా! క్లోజ్డ్ పైప్స్. సో ఫస్ట్ పైప్ డయాగ్రామ్ డ్రా చేయాలి మనం. ఓకేనా? పైప్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. నీట్‌గా డ్రా చేయండి. డయాగ్రామ్‌కి కూడా మార్క్స్ ఉంటాయి. మంచి మార్క్స్ ఏస్తారు. ఓకేనా? ఈ పైప్‌ని మనం డేటమ్ నుంచి ఒక హైట్‌లో అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? డేటమ్ నుంచి ఒక హైట్‌లో. డేటమ్ అంటే దీన్ని డేటమ్ లైన్ అంటారు. దీన్ని డేటమ్ లైన్ అంటారు. డేటమ్ లైన్ అనేది ఏంటంటే రిఫరెన్స్ లైన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ హైట్ 5 ఫీట్ 8 ఇంచెస్ అనుకోండి. 5 ఫీట్ 8 ఇంచెస్. ఎక్కడి నుంచి ఆ 5 ఫీట్? గ్రౌండ్ లెవెల్ నుంచి. సో గ్రౌండ్ లెవెల్ నుంచి 5 ఫీట్ కాబట్టి దీన్ని రిఫరెన్స్‌గా తీసుకుంటాం. అంటే డేటమ్ ఏంటి? గ్రౌండ్ లెవెల్. సర్వేయింగ్‌లో కూడా బెంచ్ మార్క్ తీసుకుంటాం కదా! సేమ్ అలానే దీంట్లో డేటమ్ అనేది రిఫరెన్స్ లైన్ అన్నమాట. సో ఆ రిఫరెన్స్ లైన్ నుంచి ఈ పైప్‌ని మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో దీనికి ఒక సెంటర్ లైన్ డ్రా చేస్తే ఈ పైప్‌కి సెంటర్ లైన్ స్ట్రెయిట్‌గా డ్రా చేయండి. సో సెంటర్ లైన్ డ్రా చేసినప్పుడు మనం 2 సెక్షన్స్ తీసుకుంటాం మనం. ఈ పైప్‌లోనే 2 సెక్షన్‌లు తీసుకుంటాం. అంటే 2 ప్లేసెస్ దగ్గర. ఫస్ట్ సెక్షన్ వచ్చి 1, సెకండ్ సెక్షన్ వచ్చి 2 అన్నమాట. సో సెక్షన్ 1కి, సెక్షన్ 2కి వర్టికల్ డిస్టెన్స్ ఎంతుంటదంటే Z1 ఉంటది. ఎంతుంటది? Z1. సెక్షన్ 2కి వర్టికల్ డిస్టెన్స్ Z2. ఓకేనా? సెక్షన్ 1కి, సెక్షన్ 2కి హారిజాంటల్ డిస్టెన్స్ అంటే దీని మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంతంటే L అన్నమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 2 దగ్గర డయామీటర్ సేమ్ అన్నమాట. సో ఇక్కడ D1 ఉంటది. ఇక్కడ D2 ఉంటది. ఈ 2 ఈక్వలే. ఓకేనా? తర్వాత D1, D2 ఈక్వల్ కాబట్టి దీని దగ్గర ఉన్న ఏరియా కూడా ఈక్వల్. ఇక్కడ A1 ఉంటది. ఇక్కడ A2 ఉంటది. ఇవి 2 కాకుండా ఉండేదేంటంటే వెలాసిటీ. వెలాసిటీ కూడా సేమ్ ఉంటది. V1 ఉంటది ఇక్కడ. ఇక్కడ V2 ఉంటది. సో మీరు తెలుసుకోవాల్సిందేంటంటే D1, A1, V1, D2, A2, V2 సేమ్ ఉంటాయి. ఎందుకు అనంటే పైప్ అనేది డయామీటర్ చేంజ్ అవ్వట్లేదు. సెక్షన్ 1 దగ్గర ఎంత డయామీటర్ ఉందో సెక్షన్ 2 దగ్గర అంతే డయామీటర్ ఉంది. సో ఇదంతా డ్రా చేసిన తర్వాత ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్రెషర్. క్లోజ్డ్ పైప్‌లో ప్రెషర్ ఉంటది. ఓకేనా? సో దీంట్లో ప్రెషర్ ఉంటది. ప్రెషర్ అనేది ఈ డైరెక్షన్‌లో యాక్ట్ చేస్తా ఉంటది. దీన్ని P1 అంటారు. సెక్షన్ 1 దగ్గర. సెక్షన్ 2 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే P2 అనేది అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటది. సో సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 2 దగ్గర ప్రెషర్ ఉంటది. అవి ఈక్వల్ ఉంటది. కాకపోతే అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటది. ఎందుకంటే నెట్ ప్రెషర్ అనేది 0 అయిపోవాలి. ఓకేనా? ఇది రూల్ అన్నమాట. ఓకేనా? ఒక లా. అయితే మెయిన్ అసలు ఈ ప్రాబ్లమ్ మనం ఎందుకు డెరివేషన్ ఎందుకు చేయాలంటే చూడండి. పైప్‌లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతది. ఓకేనా? ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ వాల్స్ దగ్గర మనకి ఫ్రిక్షన్ ఉంటదన్నమాట మొత్తం. వాల్స్ దగ్గర ఫ్రిక్షన్ ఉంటది. ఈ ఫ్రిక్షన్ వల్ల వెళ్ళాల్సిన స్పీడ్ కంటే స్పీడ్ తగ్గిపోద్ది. సో అది ఎంత తగ్గిందనేది మనం కనుక్కోవాలి. కనుక్కోవాలంటే దాన్ని ఒక పర్సన్ దీన్ని డెరివేషన్ ఇచ్చాడన్నమాట. ఓకేనా? దీనికొక ఫార్ములా ఇచ్చాడు. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది వాటర్ ఇటు ఫ్లో అవుతుంది కదా! లెఫ్ట్ నుంచి రైట్‌కి. సో ఫ్రిక్షన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్‌కి ఉంటది. అంటే దాన్ని ఆపుతా ఉంటది. సో ఇది ఎక్కడ ఉంటదంటే సర్ఫేసెస్ దగ్గర. అందుకే నేను పైన కింద మాత్రం రెడ్ కలర్‌లో డ్రా చేశాను. ఓకేనా? సో డయాగ్రామ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు మనం మెయిన్ డెరివేషన్‌కెళ్తాం. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అని ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్‌ని మనం సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 2 దగ్గర అప్లై చేస్తాం. సో బై అప్లయింగ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కూడా మన ఛానెల్‌లో నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి. అది కూడా లాంగ్ ఆన్సర్‌కి 10 మార్క్స్‌కి అడిగే ఛాన్స్ ఉంది. సెక్షన్ ఎక్కడ? అట్ సెక్షన్ 1
అండ్ 2. 1 దగ్గర, 2 దగ్గర అప్లై చేస్తాం. ఇదేంటంటే ఇది ఒక ఫార్ములా అన్నమాట చూడండి. P/ρg ప్లస్ V²/2g ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నమాట. యాక్చువల్‌గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటే ఇది. కాకపోతే మనం 2 సెక్షన్‌ల దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 2 దగ్గర ఈక్వల్ చేస్తామన్నమాట. సో, P1/ρg ప్లస్ V1²/2g ప్లస్ z1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ P2/ρg ప్లస్ V2²/2g ప్లస్ z2. ఈ రో అంటే ఏందంటే డెన్సిటీ. V అంటే వెలాసిటీ అట్ సెక్షన్ 1. P అంటే ప్రెషర్ అట్ సెక్షన్ 1. G అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. Z అంటే డేటమ్ హెడ్ అన్నమాట. సో, ఇవన్నీ రాస్తే ఇంకా డీటెయిల్‌గా వాళ్ళకి అర్థమవుతదన్నమాట. కరెక్షన్ చేసే వాళ్ళకి. సో, డేటమ్ హెడ్ Z1, Z2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 1 దగ్గర ఈ Z1 ఉంది. సెక్షన్ 2 దగ్గర Z2 ఉంది. ఈ Z1, Z2 ఒకే హైట్‌లో ఉంది. ఓకేనా? ఒకే హైట్‌లో ఉండడం వల్ల ఏమవుతదంటే ఇవి క్యాన్సెల్ అయిపోతాయన్నమాట. ఏమైపోతాయి? క్యాన్సెల్ అయిపోతాయి. ఇంకొక విషయం చెప్పాలి మీకు. సెక్షన్ 1 దగ్గర ఏరియా సేమ్ ఉంటది. వెలాసిటీ సేమ్ ఉంటదని చెప్పాను కదా! సో, V1, V2 2 సేమ్ ఉంటాయి. సో, ఓవరాల్‌గా V1 స్క్వేర్ క్యాన్సెల్ అవుతది. V2 స్క్వేర్ క్యాన్సెల్ అవుతది. 2g ఇక్కడ ఉంది. 2g ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇవి 2 కూడా క్యాన్సెల్ అయిపోతాయి. ఓకేనా? డినామినేటర్‌లో ఉండేవి కూడా. సో, ఇప్పుడు మనకు మిగిలేదేంటంటే P1/ρg ఈ P2/ρg ఉంది కదా! ఇది లెఫ్ట్ సైడ్ పంపించేస్తే P2/ρg అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు. ఈ ఫ్లో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి వెళ్తుంది కదా! వెళ్తున్నప్పుడు సెక్షన్ 1 దగ్గర కంటే సెక్షన్ 2 దగ్గర ఫ్రిక్షన్ అనేది ఎక్కువుంటది. ఓకేనా? ఫ్రిక్షన్ వల్ల ఫ్లో అవ్వాల్సిన స్పీడ్ కంటే స్పీడ్ తగ్గిపోద్ది. సో, సెక్షన్ 2 దగ్గర ఎక్స్‌ట్రాగా ఏమొస్తదంటే హెచ్ఎఫ్ వస్తది. ఈ హెచ్ఎఫే మనం కనుక్కునేది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడేమవుతది ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్. ఎందుకు సెక్షన్ 1 దగ్గర హెచ్ఎఫ్ లేదంటే సెక్షన్ 1 దగ్గర స్టార్ట్ అయింది. సెక్షన్ 2కొచ్చేసరికి లాస్ అయిపోయింది. ఓకేనా? సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ బైక్‌లో ఎళ్తున్నాం. బైక్‌లో పెట్రోల్ బంక్ దగ్గర మనం ఒక ₹500కి పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకోండి. అది మనం ఒక కొంచెం దూరం వెళ్ళేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్‌కెళ్ళాం. కాలేజ్‌కెళ్ళేసరికి ఏమవుతదంటే ఆ పెట్రోల్ ₹500 పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు దాని మైలేజ్ కన్జ్యూమ్ అయిపోయి ఉంటది కాబట్టి 415 ఎంతో ఉంటది. సో, ఈ ₹50 ఏంటి తగ్గిపోయింది. సో, ఇలానే ఇక్కడ కూడా తగ్గిపోతదన్నమాట. ఓకేనా? ఆ తగ్గిపోవడమే ఎంత తగ్గిపోయిందనేది హెచ్ఎఫ్‌తో డినోట్ చేస్తాం. సో, అందుకనే సెక్షన్ 2 దగ్గర మనం పెట్రోల్ బంక్ దగ్గరే హెచ్ఎఫ్ ఉండదు. ఇంటికెళ్ళిన తర్వాత వస్తది. ఇంటికి ఆర్ కాలేజ్‌కెళ్ళిన తర్వాత తగ్గుతది కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే ఈ రోజీ కామన్ తీస్తే ఓజీ అనుకోకండి. రోజీ ఇది. రోజీ కామన్ తీస్తే అటుపక్కకెళ్తది. ఓకేనా? P1 - P2 ఈజ్ ఈక్వల్ టు రోజీ ఇంటూ హెచ్ఎఫ్. దీన్ని ఈక్వేషన్ 1గా మనం బాక్స్‌లో పెట్టేద్దాం. ఓకేనా? ఈక్వేషన్ 1. ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ అదే పైప్ ఫ్లోని మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. అదే పైప్ ఫ్లోని మళ్ళీ డ్రా చేస్తాం. ఎందుకు డ్రా చేస్తున్నానంటే చూడండి. సో, సింప్లిఫై చేసుకోవడానికి. ఇక్కడ ఏం చెప్పానంటే నేను మీకు సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటదన్నాను గదా! సెక్షన్ 1, సెక్షన్ 2. సో, ఇక్కడ మనం ఇప్పుడేం చేస్తామంటే ఫోర్సెస్‌ని రిజాల్వ్ చేస్తాం. ఫోర్సెస్ రిజాల్వ్ చేయడం అంటే చూడండి. ఇక్కడేముంటుందని చెప్పాను ప్రెషర్ ఉంటదని చెప్పాను గదా! సో, మీకు గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడు ఫోర్స్ అంటే ఏమవుతది? ప్రెషర్ ఇంటూ ఏరియా అవుతది. ఓకేనా? ఇది ఎఫ్, ఇది ఏ. ప్రెషర్ ఇంటూ ఏరియా అవుతది. సో, ఇప్పుడు మనం ఫోర్స్ రూపం ఈ ప్రెషర్ ఫోర్స్ రూపంలో చూపిస్తున్నామనమాట. సో, ఇప్పుడు ఇదేమవుతదంటే సెక్షన్ 1 దగ్గర F1 అవుతది. ఇది అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటదన్నాను గదా! P2. ఈ P2 F2 అవుతది. ఓకేనా? ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఫ్రిక్షన్ ఎట్లుంటది? లెఫ్ట్ సైడ్‌కి యాక్ట్ చేస్తుంటదని చెప్పాను గదా! లెఫ్ట్ సైడ్ యాక్ట్ చేస్తుంటది. సో, ఇప్పుడు మనం రిజాల్వ్ చేస్తామనమాట. దీన్నేం రాస్తామంటే బై రిజాల్వింగ్. రిజాల్వింగ్ అంటే వీటన్నిటిని ఈక్వల్ చేసి 0కి ఈక్వల్ చేస్తాం. దాన్నే రిజాల్వింగ్ అంటారు. బై రిజాల్వింగ్ ఫోర్సెస్ అట్ సెక్షన్ 1 అండ్ 2 వి గెట్ అంటే మనకేమొస్తదంటే చూడండి. దేర్‌ఫోర్ F1 లెఫ్ట్ నుంచి రైట్‌కి ఉంది గదా! సో, ఇది ప్లస్ F1 అన్నమాట. F2 అనేది మైనస్ అవుతది. ఎందుకంటే అపోజిట్ డైరెక్షన్‌లో ఉంది కాబట్టి. సో, మైనస్ F2 అవుతది. సేమ్ F2 ఏ డైరెక్షన్‌లో ఉందో
అదే డైరెక్షన్‌లో ఇది గూడా ఉంది కాబట్టి ఇది గూడా మైనస్ అయిపోతది. ఓకేనా? సో, మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసేస్తానని చెప్పాను గదా! దాన్నే రిజాల్వింగ్ అంటారు. ఇప్పుడేమవుతది నెక్స్ట్ స్టెప్ చూడండి. ఎఫ్1 మైనస్ ఎఫ్2 ఎఫ్1 మైనస్ ఎఫ్2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అవునా? కాదా? సో, ఇది ఈక్వేషన్ 2. ఇందాక ఈక్వేషన్ 1 ఏసాము. ఇప్పుడు ఈక్వేషన్ 2. ఇక్కడ ఈ ఎఫ్ అంటే ఏందంటే చూడండి మీకేం చెప్పాను ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఎఫ్ అనేది సర్ఫేస్ మీద మాత్రమే ఉంటది. సర్ఫేస్ మీద మాత్రమే ఉంటే ఏరియా మొత్తం ఉండదది. పెరిమీటర్ మాత్రమే ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ దాన్ని అందుకే మనం ఏం చేస్తామంటే హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏంది? ఫ్రిక్షన్ ఫోర్స్. ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఫోర్స్. రాస్తాం కావాలంటే పక్కన. ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనా? ఈ ఎఫ్1, ఎఫ్2 వచ్చి ప్రెషర్ ఫోర్స్‌లు. ఓకేనా? అది వేరే, ఇది వేరే. బట్ అది కూడా ఫోర్సే. చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫ్రిక్షన్ ఫోర్స్. దానికి ఫార్ములా చెప్తాను చూడండి. ఎఫ్ డాష్. ఎఫ్ డాష్ ఇంటూ ఎఫ్ డాష్ అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అన్నమాట. ప్రతి పైప్‌కి ఒక ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉంటది. సో, ఈ పైప్‌కి కూడా ఒక ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఎఫ్ డాష్ అనేది కాన్స్టెంట్ అన్నమాట. ఎఫ్ డాష్ ఇంటూ ఇది ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉంది కాబట్టి పై డీఎల్ వస్తది. ఓకేనా? పై డీఎల్ ఇంటూ వి స్క్వేర్. ఈ పై డీఎల్‌ని పెరిమీటర్ అంటారు. ఏమంటారు? పెరిమీటర్. లెంత్ ఉంది, వెలాసిటీ ఉంది. ఓకేనా? సో, ఫోర్స్ కాబట్టి ఈక్వేట్ అయిపోతది. సో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ పై డీఎల్ ఇంటూ వి స్క్వేర్. వి అంటే వెలాసిటీ ఇక్కడ. ఇంకేదో అనుకోకండి. ఆల్రెడీ చెప్పాను కదా! వి1, వి2 ఉందని. వి1 ఎక్కడేయాలి, వి2 ఎక్కడేయాలనేది తర్వాత చూద్దాం. సో, ఇది అర్థమైంది కదా! సో, ఇప్పుడు చూడండి. మీకు ఇందాక ఏం చెప్పాను ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ అని చెప్పా కదా! సెక్షన్ 1 దగ్గర ఎఫ్1 అవుతది. సెక్షన్ 2 దగ్గర ఎఫ్2 అవుతది. సిమిలర్‌గా పి1, ఏ1, పి2, ఏ2 అవుతాయి. ఓకేనా? ఈ ఈక్వేషన్ 2లో చూడండి. జాగ్రత్తగా ఈక్వేషన్ 2లో ఈ ఫార్ములాని ఇక్కడ రైట్ సైడ్ ఉంది. ఈ ఫార్ములాని సాల్వ్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతదో చూద్దాం. ఇప్పుడు ఎఫ్1 అంటే ఏంది మనకి? పి1 ఇంటూ ఏ1 అని చెప్పాను ఇప్పుడే. అండ్ ఎఫ్2 ఈజ్ ఈక్వల్ టు పి2 ఇంటూ ఏ2. అవునా కాదా? ఎందుకని ఇందాకే రాశాను ఇక్కడ. ముందు పేజ్‌లో చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ కాబట్టి. సో, క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఈక్వేషన్ 2లో బై సబ్స్టిట్యూటింగ్ దీస్ 2 ఇన్ ఈక్వేషన్ 2 దేర్‌ఫోర్ ఏమవుతదంటే డైరెక్ట్‌గా చూడండి. పి1 ఏ1 మైనస్ పి2 ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏం చెప్పాను మీకు? ఎఫ్ డాష్ ఇంటూ పై డీఎల్ ఇంటూ ఏమవుతది? వి స్క్వేర్ కదా! పై డీఎల్ ఇంటూ వి స్క్వేర్‌ని ఏమంటామంటే మనం చూడండి ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ నీట్‌గా దీన్ని ఏం రాస్తామంటే ఎఫ్ డాష్ ఇంటూ పై డీఎల్ అనేది పెరిమీటర్ కదా! పి తో డినోట్ చేద్దాం పెరిమీటర్. ఇంటూ ఎల్. పై డి అంటే మాత్రమే చూడండి పై డీఎల్‌లో పై డి పెరిమీటర్. అంతే కదా! 2 పై ఆర్ అంటారు కదా! 2 పై ఆర్ అనేది 2 ఆర్ అంటే డి. ఓకేనా? డి ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్. రేడియస్ ఆర్ అంటే డి/2 తెలుసు కదా! ఇంక మనం మ్యాథ్స్‌లోకి వెళ్ళొద్దండి ఇంకా డీప్‌గా. సో, ఈ పై డి అంటే పెరిమీటర్. ఓకేనా? ఎల్ సెపరేట్ లెంత్. చూడండి ఇప్పుడు ఎఫ్ డాష్ ఇంటూ పై డి అంటే పెరిమీటర్ అని చెప్పాను కదా! ఏమవుతది? పి. రాసానా నేను? రాయలేదు కదా! ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఓకేనా? ఓకేనా? అర్థమైంది కదా! ఎఫ్ డాష్ ఇంటూ పి ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. పై డిని పి అనుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం చూడండి. ఇక్కడ రాసేస్తాను అది. ఎఫ్ డాష్ ఇంటూ పి ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఓకేనా? ఇది రాసిన తర్వాత ఏమవుతదంటే చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏ1, ఏ2 సేమ్ అని చెప్పాను. ఓకేనా? ఏ1, ఏ2 సేమ్ కాబట్టి ఏ కామన్ తీసేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతది. ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 కదా! ఏ1, ఏ2 ఏ అనుకుందాం. సో, ఏ ఇంటూ పి1 మైనస్ పి2 ఇంటూ ఎఫ్ డాష్ ఇంటూ పి ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఏని ఇటు పక్కకి రైట్ సైడ్‌కి పంపించేద్దాం. అప్పుడేమవుతది? పి1 మైనస్ పి2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ పి బై ఏ ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఎందుకు సార్ పి కిందనే ఏ రాసారు. ఎల్ కింద, వి కింద రాయలేదంటే రీజన్ ఉంది చెప్తాను చూడండి. తెలుస్తది చెప్తాను చూడండి. ఇక్కడ పి అంటే ఏంది? ప్రెషర్ కాదు. పెరిమీటర్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ పి అంటే ప్రెషర్ కాదు పెరిమీటర్. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే హియర్ చూడండి.
పెరిమీటర్ బై ఏరియా. పెరిమీటర్ బై ఏరియా. పైప్ అనేది సర్క్యులర్ షేప్‌లోనే ఉంటుంది గదా! సో, సర్క్యులర్ షేప్‌కి పెరిమీటర్ ఏమవుతదంటే πd అవుతది. ఓకేనా? ఇందాక రాసింది సర్కంఫరెన్స్. ఓకేనా? సర్కంఫరెన్స్ 2πr ఆర్ πdl. సారీ πd. పెరిమీటర్ πd. ఏరియా ఏమవుతది? π/4 d². సర్క్యులర్ షేప్‌కి చూడండి. ఇది డయామీటర్ అంటే ఏరియా వచ్చి π/4 d² అవుతది. ఐడియా ఉందనుకుంటున్నా. సో, ఇక్కడ ఏమవుతది సింపుల్‌గా ఈ పై క్యాన్సిల్ అవుతది. ఈ యొక్క డి, ఈ డితో క్యాన్సిల్ అయిపోతది. ఇప్పుడేమవుతదండి 4 పైకొస్తది. సో, ఏమవుతది 4/d. 4/d మిగులుతది. ఏంది 4/d? p/a అంటే 4/d. తీసుకొని పోయి ఇక్కడ పెడతాం. ఓకేనా? అంతే. సింపుల్. చూడండి. సబ్స్టిట్యూట్ చేద్దామా? చేస్తే ఏమవుతదంటే P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు F డాష్ ఇంటూ 4/d ఇంటూ L ఇంటూ V². అన్నీ అలానే ఉన్నాయి. అది మాత్రం మారింది. సో, ఇప్పుడు P1 మైనస్ P2 అంటే ఏమని చెప్పాను నేను? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. P1 మైనస్ P2 అంటే రో జీ హెచ్ఎఫ్ అని చెప్పానా లేదా? సో, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇక్కడ రో జీ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F డాష్ ఇంటూ 4/d ఇంటూ L ఇంటూ V². ఇక్కడ రాసుకోండి కావాలంటే. సిన్స్ P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్ఎఫ్. సింపుల్. ఇప్పుడు హెచ్ఎఫ్ ఏమవుతది? మీకు చెప్పాను ఫస్ట్ నుంచి చెప్తున్నా హెచ్ఎఫ్ఏ మనం కనుక్కోవాల్సింది. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఎఫ్ డాష్ ఎల్ అలానే ఉంది కదా! V² అలానే ఉంది కదా! బై రో జీ ఇటు పంపించేస్తే రో జీ డి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంపార్టెంట్ విషయం ఏందంటే చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే చూడండి. ఇక్కడే తప్పు చేస్తారు. ఈ పెరిమీటర్ ఉంది కదా! ఈ పెరిమీటర్ తీసుకునే దగ్గర తప్పు చేసేస్తారు. πd పెరిమీటర్ పి అనుకుంటారు ఇక్కడ. ఇదొక తప్పు. ఈ ఫోర్స్ ఉంది కదా! ఫోర్స్‌ని రిజాల్వ్ చేసే దగ్గర తప్పు చేస్తారు. అండ్ రెండోది ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. అది కూడా తప్పు చేస్తారు. అదేందంటే ఇక్కడ మనం ఒకటి రాసుకోవాలి. లెట్ ఈ ఎఫ్ డాష్ బై రో ఉంది కదా! ఎఫ్ డాష్ బై రో. ఈ ఎఫ్ డాష్ బై రోని మాత్రం సెపరేట్‌గా తీసుకుంటామనమాట. ఎఫ్ డాష్ బై రోని మనం ఏం చేస్తామంటే ఎఫ్/2 అనుకుంటాం. ఎందుకంటే ఆ డెరివేషన్‌లో ఆయన అలా డెరైవ్ చేశాడు కాబట్టి అలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏమవుతదంటే సేమ్ ఈక్వేషన్ ఏమవుతదంటే హెచ్ఎఫ్ ఈక్వేషన్ ఎఫ్ ఇంటూ 4 ఇంటూ ఎఫ్ ఎల్ V² బై 2GD. ఓకేనా? 2GD. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు. FLV² బై 2GD. ఇక్కడ ఎఫ్ అంటే ఏందంటే చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎఫ్ వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 99% ఇక్కడికే అయిపోయింది. ఈ 4Fని ఏం చేశారంటే డెరైవ్ చేసిన ఆయన 4Fని ఎఫ్ డాష్‌గా తీసుకున్నాడన్నమాట. ఎఫ్ డాష్‌గా కన్సిడర్ చేశారు. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ ఎల్ ఇంటూ V² బై 2GD. సో, ఫైనల్‌గా ఈక్వేషన్ ఇది. ఓకేనా? ఇక్కడ ఎఫ్ డాష్ అంటే ఏందంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఎఫ్ డాష్ వచ్చి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే ఆల్రెడీ ఎఫ్ డాష్ మనకి ఇక్కడ ఉంది కదా! ఎఫ్ డాష్ ఆల్రెడీ అక్కడుంది, ఇక్కడుంది 2 తీసుకున్నాం కదా! అంటే అట్లా కాదు. ఈ ఎఫ్ డాష్ వేరు, ఈ ఎఫ్ డాష్ వేరు. సో, ఫైనల్‌గా ఎఫ్ డాష్ అనే అంటున్నారు. అందుకనేసి ఎఫ్ డాషే రాసేసా. సో, కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో, ఎఫ్ డాష్ అంటే ఏంది ఇక్కడ మనకి 4F. మనకు ఫైనల్‌గా ఎఫ్ఎల్‌వి² బై 2GD అంటాం. ఆ ఎఫ్ వచ్చి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఎఫ్ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. సో, అర్థమైందా? సో, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఈక్వేషన్. ఇక్కడి వరకు సాల్వ్ చేస్తే మీకు 10 మార్క్స్ వస్తాయి. సో, మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ పైప్ కన్సిడర్ చేసాము. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి రఫ్‌గా. పైప్ కన్సిడర్ చేసాము. సెక్షన్ 1 తీసుకున్నాం. సెక్షన్ 2 తీసుకున్నాం. డేటమ్ నుంచి Z1 అనుకున్నాం. Z2 అనుకున్నాం. లెంత్ L అనుకున్నాం. A1, V1, D1, D2, A2, V2. ప్రెషర్ అనేది ఈక్వల్‌గా ఉంటది. ఓకేనా? P1 ఈజ్ ఈక్వల్ టు P కాకపోతే అపోజిట్ డైరెక్షన్. ఫ్రిక్షన్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటది. సో, అపోజిట్ డైరెక్షన్ ఇది కూడా F. సో, ఏం చేస్తామంటే మొత్తం బెర్నౌలీ ఈక్వేషన్ తీసుకుంటాం. P/ρg ప్లస్ అని రాసుకుంటాం కదా! అదంతా రాసుకున్న తర్వాత మనకి P1 మైనస్ P2 వస్తది. ఈజ్ ఈక్వల్ టు ρg హెచ్ఎఫ్ వస్తది. అండ్ మీకు హెచ్ఎఫ్ అనేది సెక్షన్ 2 దగ్గర మాత్రమే ఉంటది. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది
ఒక సెక్షన్ 1 నుంచి 2కి పాస్ అయిన తర్వాత హెచ్ఎఫ్ వస్తది కాబట్టి హెచ్ఎఫ్ అక్కడ ఉంటది. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫోర్సెస్ రిజాల్వ్ చేస్తాం. సో F1 ఒక డైరెక్షన్‌లో ఉంది. F2 అండ్ F ఒక డైరెక్షన్‌లో ఉంది కాబట్టి 0కి ఈక్వల్ చేస్తాం. చేసిన తర్వాత F1 మైనస్ F2 ఏం చేస్తామంటే Fకి ఈక్వల్ చేస్తాం. ఈ F వచ్చేసి ఏందంటే F డాష్ ఇంటూ పై డి ఎల్ ఇంటూ వి స్క్వేర్. ఇది మీరు చేసే మిస్టేక్. ఇది మర్చిపోతారు. ఈ పై డి వచ్చి పెరిమీటర్. ఓకేనా? సో, మళ్ళీ మనకి పి బై ఏ వస్తది. ఎందుకంటే F అంటే ఏంది? పి ఇంటూ ఏ కదా! సో, పి బై ఏ వచ్చిన తర్వాత పెరిమీటర్ బై ఏరియా. ఇక్కడ కూడా తప్పు చేస్తారు. పెరిమీటర్ వచ్చి పై డి, ఏరియా వచ్చి పై బై 4 డి స్క్వేర్. డి క్యాన్సిల్ 4 డి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఇది చూడండి. ఇక్కడ ఈ ఎఫ్ బై రో అని ఉంది కదా! ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా తప్పు చేస్తారు. సో, మీకు ఎక్కడైతే తప్పు చేస్తారో కూడా నీట్‌గా చెప్పాను. ఆ తప్పులు చేసేది చేయకుండా నీట్‌గా రాస్తే ఫైనల్‌కొస్తది. ఒకవేళ మధ్యలో మిస్ అయినా ఫైనల్‌గా ఈ ఈక్వేషన్ రాయాలి. ఓకేనా? ఏ ఈక్వేషన్? హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్‌వి స్క్వేర్ బై 2జీడీ అని రాసిన తర్వాత నీట్‌గా నొటేషన్ ఎల్ వచ్చి లెంగ్త్ ఆఫ్ ది పైప్. లెంగ్త్ ఆఫ్ ది పైప్. వి వచ్చి వెలాసిటీ ఆఫ్ ది పైప్. వెలాసిటీ ఆఫ్ ది పైప్. జీ వచ్చి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇంకా ఫైనల్‌గా డి వచ్చి డయామీటర్ ఆఫ్ పైప్. ఓకేనా? సో, ఇలా రాస్తే నీట్‌గా 10కి 10 మార్క్స్ వస్తాయి. సో, జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.